హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ను పెట్టుకొని నువ్వంటే పిచ్చి అంటే సాంగ్ లిరికల్ యానిమేషన్ క్రియేట్ చేసుకొని చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది లిరికల్ యానిమేషన్ అండ్ ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అండ్ మై హార్ట్ అనే టెంప్లెట్ అయితే సో చెప్పాలంటే చాలా కిరాక్గా ఉంటుంది. సో ఇలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నా యొక్క ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వీడియో 1 అవర్ యూట్యూబ్ కంటే ముందు అక్కడ పోస్ట్ అనేది చేస్తాను. అక్కడ నుంచి విజిట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూస్తా చూడండి. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయినా పెట్టుకొని సేమ్ యాక్చురల్స్గా ఇలా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫర్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో మీరు ఎంత లెంత్ పెట్టుకోరో అంత లెంత్ మీరు డ్రాగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రెడీ చేస్తున్నా. సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫైర్ ఎఫెక్ట్ లాంటి ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యానిమేషన్లో పెట్టుకోండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని తీసుకొని సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి సేమ్ ఇప్పుడు అదే ఇమేజ్ మీరు టచ్ చేసి ఇలా మనకు కొద్దిగా స్క్రోల్ చేయండి. అప్పుడు మనకు ఆ యొక్క బార్డర్లో లేయర్స్ వస్తాయి కదా, అప్పుడు ఇది క్రాపింగ్ మీద టచ్ చేసి కొద్దిగా ఆ యొక్క ఇమేజ్ని ఇలా క్రాప్ చేసుకోండి. ఓకే, సో వన్స్ ఇలా మొత్తం మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని ఇలా క్రాప్ చేసుకోండి. చూడండి యానిమేషన్లో అయితే ఈ విధంగా ఉంటుంది. అప్పటికి మీకు సరిగా రాలేదనుకుంటే క్రాపింగ్ లేక వచ్చేసి సేప్ ఎనేబుల్ చేసి సేప్లోకి వెళ్ళి మనకు సెకండ్ వన్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ రైట్ అండి. సో చూడండి ఇప్పటికి మనకు ఇంకా వర్కౌట్ కాలేదంటే సేమ్ ఇప్పుడు ఫిదర్ను కొద్దిగా అలా మనకు కొద్దిగా స్క్రోల్ చేయండి. సో యానిమేషన్ చూడండి ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. వావ్, సూపర్ కదా. సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా కలర్ని ఇంక్రీజ్ చేయండి. అంటే మినిమం ఒక 46-50 లోపే పెట్టేసేయండి. సో ఇక్కడ 0 ఉన్నప్పుడు చూడండి మీ యొక్క ఫేస్లో అలా ఉంటుంది. సో కొద్దిగా బ్రైట్నెస్ పెంచుతుంది చూడండి, మనకు ఫేస్కు కొద్దిగా లైటింగ్ వస్తుంది అండ్ యానిమేషన్లో బాగుంటుంది. సో ఇది కలర్
కలర్ కావాలంటే మీకు ఎంత కావాలో అంతలో పెట్టుకొని సో ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా ఆ యొక్క నేమ్ ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ యాడ్ చేశారు. మనకు ఇవి యూట్యూబ్లో మామూలుగా బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ అని సెర్చ్ చేస్తే మస్తు వస్తాయి. సో మన తెలుగు క్రియేటర్స్ డౌన్లోడ్ అక్కడ క్రియేటివిటీ చేస్తారు, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఈ యొక్క లేయర్ను కొద్దిగా యానిమేషన్లో ఎక్కువగా పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కొద్దిగా యానిమేషన్ మనకు రొటేట్ చేసి కరెక్ట్ ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసిన తర్వాత చూడండి ఈ యొక్క యానిమేషన్ మనకు లిరికల్ యానిమేషన్లో కరెక్ట్గా సెట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు ఫైరింగ్ ఎఫెక్ట్ ఇచ్చారు కదా, సో ఇంకా కావాలనుకుంటే మనకు ఒక సైడ్ యానిమేషన్లో పెట్టుకొని సో ఈ యొక్క ఇమేజ్ను కూడా కొద్దిగా కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఫైరింగ్ ఎఫెక్ట్ బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు లిరికల్ వీడియో యానిమేషన్ ఇంకా మీకు కావాలంటే ఇలా ఎలా కావాలో అలా పెట్టేసి సేమ్ కింద తీసుకోవాలి మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ యొక్క కలర్ను హైలైట్ చేయండి. ఓకే, సో వన్స్ ఇలా ఫుల్ వరకు హైలైట్ చేసి ఆ యొక్క ఏదైతే ఉందో టెంప్లెట్కు ఆ యొక్క కలర్ యానిమేషన్ బాగా వస్తుంది. సో సాంగ్ అయితే రిమూవ్ చేసాను, ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి గాయ్స్ ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో మనకు లిరికల్ యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి హ్యాష్ట్యాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అనివ్వండి. సో వన్స్ ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా. సో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూ నేను చెప్పాను కదా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్ ఇక్కడ ఈ యొక్క టెంప్లెట్ని యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో యాడ్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది. ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న సాంగ్ మ్యూట్ చేయండి. అంటే ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది, స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేస్తే కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్ యానిమేషన్ అయితే ఎంత కిరాక్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. గాయ్స్ లైక్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.